గోదావరి పుష్కరాలలో తొలి రోజు జరిగిన సంఘటనను ఒక టీచింగ్ లెసన్గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలు మిగిలిన రోజులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. పోలీస్ కంట్రోల్ రూమ్లో ఇప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలు కానీ ఇక్కడ ఉన్న రద్దీని కానీ కంట్రోల్ చేసేందుకు లేకపోతే దాన్ని మానిటరింగ్ చేసేందుకు మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మనతో ఉన్నారు. నారాయణ గారు ఇక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. నారాయణ గారు చెప్పండి, అంటే ఓవర్గా ఇప్పుడు రాజమండ్రిలోని ప్రధాన ఘాట్లు కానీ లేకపోతే మిగిలిన ప్రాంతాలు కానీ సిచ్యుయేషన్ ఎలా ఉంది? మొన్నటి సంఘటన ఎలా మీరు అర్థం చేసుకుంటున్నారో, ఎలా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది? మొదటి రోజు యాక్చువల్గా మన జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అండి. అయితే సీఎం గారు యాక్చువల్గా ఈ పుష్కరాలకు సంబంధించి ఎన్ని ఘాట్లు ఉన్నాయి అన్ని ఘాట్లు మెయిన్ సెంటర్లు పుష్కర్ నగర్లను పెట్టాం. అంటే పబ్లిక్ వచ్చినప్పుడు 1 hour 2 hours స్టే చేయడానికి అవి కానీ, టెంపరీ బస్ స్టాండ్ ఒక కారు పెట్టి అవి కానీ, మెయిన్ రోడ్స్ కానీ వాటన్నిటి కనెక్షన్ చేస్తూ సీసీటీవీ కెమెరాలు ఈ విధంగా 170 అరేంజ్ చేశారు సిటీలో. అంటే సిటీలో మెయిన్ ప్లేస్ ఆల్ ఘాట్స్ A to Z యాక్చువల్గా ఇక్కడ వ్యూ అవుతుంది. బేస్ చేసుకొని ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ డైరెక్షన్స్ ఇచ్చుకుంటున్నారు. అదేవిధంగా సర్వీసెస్ తీసుకుంటే అంటే ఘాట్లలో క్లీనింగ్ కానీ, లేదంటే ఘాట్ లోపల ఉండే వాటర్ క్లీనింగ్ కానీ, ఘాట్లు పైనుండే క్లీనింగ్ కానీ, రోడ్లు క్లీనింగ్ కానీ, పుష్కర నగరాలలో క్లీనింగ్ కానీ, లేదా ఆ టాయిలెట్స్ పరిసర ప్రాంతాల క్లీనింగ్ కానీ, రోడ్లకు ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నామండి. అబ్జర్వ్ చేసి ప్రతిదీ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాటర్ ఉంది, వాటర్లో ఏదైనా నలకలు అవి ఉంటే ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఇదిగో మీ ఘాట్లో పలాని మీటర్ల దూరంలో ఈ విధంగా కాగితాలు పడితే ఆ విధంగా ఎక్కడ ఏ చిన్న చౌపడిన తీయటం వలన ఈరోజు రాజమండ్రిలో యాక్చువల్గా వచ్చిన ప్రతి భక్తుడు ఇంతవరకు మాకు తెలిసి ఏ ఒక్క భక్తుడు కూడా శానిటేషన్ ఘాట్లలో కానీ బయట కానీ క్లీనింగ్ ఇవ్వలేదు. ఎవరైనా ఏదైనా చెప్తే ఇమీడియట్గా పాజిటివ్గా తీసుకుంటున్నాం. టాయిలెట్స్లో వాటర్ సరిపోలేదన్నారు, ఇమీడియట్గా దాన్ని మల్టిప్లై చేసాం. డ్రింకింగ్ వాటర్ మొదటి రోజు 1,00,000 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చాం, చాలా అన్నారు. నిన్న 5.5 లక్షలు ఇచ్చాం, అప్పటికి షార్టేజ్ అన్నారు. ఈరోజు మొదటి రోజు జరిగిన ఈ తొక్కిసలాట తర్వాత అంటే రెండవ రోజు నుంచి చాలా వరకు కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రెండవ రోజు సాధారణంగానే భక్తులు వచ్చి స్నానాలు చేస్తున్న పరిస్థితి. సో రెండవ రోజు ఎటువంటి స్టెప్స్ గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు? యాక్చువల్గా ఫస్ట్ డే జరగగానే వెంటనే సీఎం గారు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి కంట్రోల్ రూమ్ నుంచి అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేసి తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి ఎలా చేయాలనేది పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. దాని మీద వాళ్ళు కట్టుదిట్టాలు చేయటం వల్ల ట్రాఫిక్ కూడా ఒకేసారి రాకుండా ముందనుకున్నట్టుగా యాక్చువల్గా రైల్వే స్టేషన్ నుంచి బస్ నుంచి అక్కడి నుంచి కంట్రోల్ చేసుకుంటా క్యూలో కూడా యూనిఫామ్గా పంపించేటట్టుగా, ఘాట్లకు కూడా యూనిఫామ్ వచ్చేట్టుగా, అక్కడ ఘాట్ల కెపాసిటీలో ఒక 80-90% మాత్రమే ఫిల్ చేసేటట్టుగా అట్లా యూనిఫామ్గా చేయటం వల్ల టోటల్ ఆ సిస్టమ్ అంతా కంట్రోల్కి వచ్చింది. రావటం వల్ల భక్తులు కూడా ఇప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. మొదటి రోజు జరిగింది అదే ఘాట్ కెపాసిటీ ఐడెంటిఫై చేయడంలో కానీ అది ఎస్టిమేట్ చేయడంలో కానీ ఫెయిల్ అయ్యారో, ఫెయిల్ అవ్వడం వల్లే జరిగింది. సో తర్వాత ఎస్టిమేట్ చేయడం కానీ రెగ్యులర్ చేయడం కానీ అంటే అది అట్లాంటి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే యాక్చువల్ పుష్కరం రోజు 6:26 అది పుష్కరం మంచి రోజు అని అందరూ చెప్పడం జరిగిందండి సిద్ధాంతులైనా. అందువల్ల ఏంటంటే అనుకున్న దానికంటే 4-5 రెట్లు యాక్చువల్గా ఆ టైం వల్ల అందరూ అదే టైంలో రావటం యాక్చువల్గా అది జరిగిందని యాక్చువల్గా మేము భావిస్తాం. సో రాబోయే రోజులు అంటే ఇంకా 9 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 9 రోజులకి సంబంధించి అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేశారు. రివ్యూ చేసిన సందర్భాల్లో కూడా అనేక సూచనలు చేశారు. ఎటువంటి సూచనలు చేశారు ముఖ్యమంత్రి? ఒకటి ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు ఏంటంటే ఉన్న వాటిని 10% ఎలా ఎవ్రీడే వచ్చేయటం, ఉన్నదానికంటే 10% పెరగాల. ఇప్పుడు శానిటేషన్ ఘాట్లలో ఉండేది 10% పెరగాల. అదేవిధంగా క్యూ కాంప్లెక్సెస్ ప్రజలకు వచ్చేదానికి 10% బెటర్ కావాలా. ఇట్లా ఎవ్రీడే 10% పెరిగేట్టుగా. సో మొత్తంగా అంటే పోలీసు అంశం అయితే రెండవది ఈ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ చాలా కీలకమైన, ఎందుకంటే కొన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నప్పుడు చాలా కీలకం. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వాటర్ తీసుకుంటే ఈరోజు నిన్న 5,50,000 డిస్ట్రిబ్యూట్ చేసామండి. అది చాలదంటే ఈరోజు 1 crore వాటర్ ప్యాకెట్స్ని యాక్చువల్గా తీసుకొచ్చాం. అది కూడా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో ప్రొడ్యూస్ అయ్యే వాటర్ ప్యాకెట్స్ అన్నింటినీ యాక్చువల్గా కలెక్టర్లతో మాట్లాడి తెప్పించాం. 1 crore 25 లక్షలు డిస్ట్రిబ్యూషన్ పంపించాం. అది కాకుండా సీఎం గారు బటర్ మిల్క్ కూడా ఇవ్వన్నారు. అందువల్ల బటర్ మిల్క్ కూడా యాక్చువల్గా 1 ప్యాకెట్స్ తెప్పించాం.
వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈరోజు ప్రజలు అడిగితే ఈరోజు ఇంతవరకు ఒక చిన్న కంప్లైంట్ కూడా రాదు. ఏదన్నా వస్తే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఎంత ఉన్నప్పటికీ అంటే 4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అది మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్టు దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందనేది మంత్రి నారాయణతో చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో కలిసి శ్రీనివాస్, HM TV, రాజమండ్రి.